నుంచి 7 రోజుల పాటు జరిగే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు. వీటిలో ప్రముఖ మృదంగ విద్వాంసులు పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా రావడం ఒక గొప్ప విశేషం. ఆ ప్రారంభ సభ రేపు సాయంత్రం 6:15 జరుగుతుంది. ఆ ప్రారంభ సభలో విద్వన్మణి సంగీత కళా మనోజ్ఞ డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావు గారికి సంగీత కళాభారతి అనే బిరుదు ప్రదానం, నూతన వస్త్రాలు, సైటేషను, క్యాష్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించబోతున్నాము. అది అయిన వెంటనే డాక్టర్ మాధురీదేవి ఆధ్వర్యంలో వాళ్ళ శిష్య బృందంతో సద్గురు శ్రీ త్యాగరాజ సప్తస్వరాలంకరణం అన్నది ఒక మంచి కార్యక్రమం త్యాగరాజ కృతులతో జరగబోతోంది. 7:15కి త్యాగరాజ స్వామి ఆలయం దగ్గర పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత 7:30కి తిరువేది ఈ కళాభారతి చుట్టూ ఉన్న వీధుల్లో సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలన్నింటినీ కూడా పల్లకీ మీద వేంపిక చేయించి చక్కటి అలంకారంతో వెనకాతలు చాలా మంది బృందగానం త్యాగరాజ కీర్తనలు పాడుతూ ఉండగా వంకాయల వెంకటరమణ గ్లోబల్ ఆర్టిస్ట్ ఆయన మృదంగం వాయిస్తూ ఉండగా తిరువీధి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అది అయిన తర్వాత రాముల వారిని తీసుకొచ్చి ఇక్కడ వేదిక మీద పెట్టిన తర్వాత కరెక్ట్గా 7:30 ప్రారంభమయ్యి 8 గంటలకి లోపలికి వస్తాము. 8 గంటలకు ముఖ్య అతిథి జ్యోతిపదం చేసిన వెంటనే త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కృతులు 5ంటిని కూడా బృందగానంగా 200 నుంచి 250 మంది కళాకారులు వేదిక మీద కూర్చొని ఇంకొక జాగా లేనప్పుడు కిందన కూర్చొని కూడా అందరూ ఘనరాగ పంచకృతులను గానం చేస్తారు. అది అయిన తర్వాత మొట్టమొదటి కచేరీగా ఆనవాయితీ ప్రకారం నాదస్వర కచేరీ గురువుల అప్పన్న గారిది అయిన తర్వాత 10 నిమిషాలు, పావు గంట, అరగంట కచేరీలు రాత్రి 9 గంటల వరకు సాగుతాయి. దాని తర్వాత 8, 9, 10, 11, 12 ఈ 6 రోజులు కూడా పొద్దున్న 6 నుంచి రాత్రి 9:30 వరకు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ త్యాగరాజ స్వామి కృతులకి నిత్యార్చన కూడా చేయాలి కాబట్టి 9వ తారీఖు రాత్రి 8:30కి చక్కటి నృత్య కార్యక్రమం కూడా అరగంట సేపు ఉంటుంది. 12వ తారీఖు సాయంత్రం 8 గంటలుగా అరగంట కచేరీలు అయిపోయిన వెంటనే ఆంజనేయ స్వామి వారికి 108 వడల మాల సమర్పించి దానికి మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ మన ఎంపీ గారు భరత్ గారు వచ్చి ఆ వడమాలని స్వామివారికి సమర్పించవచ్చు. అది అయిన తర్వాత చతుర్వేద పారాయణ, హనుమాన్ చాలీసా అవన్నీ జరిగిన తర్వాత మంత్రపుష్పం ఉంటుంది. ఆ మంత్రపుష్పంతో ఈ 7 రోజుల కార్యక్రమం సుసంపన్నం అవుతుంది. ఈ 7 రోజుల పాటు మధ్యాహ్నం ఇక్కడ 12 నుంచి 12:30 నుంచి 2 వరకు కూడా అందరికీ భోజన ఏర్పాట్లు చేశాం. ఎవరు వెళ్ళి రావాల్సిన ఇబ్బంది లేకుండా ఇక్కడే ఆశాంతం ఉండి కచేరీలు విని చేసుకునేటట్టుగా ఏర్పాట్లు చేశాం. త్యాగరాజు ఆంధ్రుడు, తెలుగువాడు. త్యాగరాజ కృతులు చాలా 99% తెలుగులోనే ఉన్నాయి. సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఎవరైనా త్యాగరాజ కృతి పాడనివాడు అంటూ ఉండట్లేదు. ఈ మధ్యన కలకత్తా వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు హిందుస్థానీ మ్యూజిక్లో కూడా త్యాగరాజ కీర్తనలోని పల్లవిల్ని తీసుకుని పాడుతున్నారు. ఇక చెప్పక్కర్లేదు, తమిళనాడులోను, కేరళలోను, కర్ణాటకలోను ఉన్న వాళ్ళందరూ కూడా త్యాగరాజ కీర్తనలు పాడుతున్నారు. తిరువయ్యారులో ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవం లాంటి ఉత్సవం ఈ ఊళ్ళో జరగటం లేదని శంకర శాస్త్రి గారు బాధపడ్డారు. ఆ త్యాగరాజ ఆంధ్రులో ఉండి కూడా ఆంధ్రలోనే ఉన్న కీర్తనలన్నీ కూడా ఆంధ్రలో ప్రాచుర్యం పొందటం లేదనే బాధతో ఆయన ఏం చేశారంటే
ఇక్కడ ఈ కళాభారతి అనే సంస్థని మొదలుపెట్టారు. ఇది నిజంగానే 2026 కింద మారింది. అది మీరు రోజు చూసే ప్రోగ్రామ్స్ లో కనిపిస్తుంది. రేపు పంచరత్న సేవ చేసినప్పుడు అది నిజంగా కన్నుల పండుగగాను వీణులు విందుగాను కూడా ఉంటుంది. అందుకని ఈ త్యాగరాజ ఆరాధనకి ఎంతో మందిని ఇక్కడికి వచ్చేటట్టుగా చేసే బాధ్యత మీకు కూడా పంచుతున్నాం. మేము ఎలాగా చేస్తున్నాము, మీరు ఎక్కువ మందిని మీట్ అవ్వగల మీ రాతల ద్వారా మీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇక్కడ ప్రోగ్రామ్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ధర్మోద్ధరణ చేయాలని ప్రార్థిస్తున్నాం.